ఇతగాడి పేరు మహిదర్, ఒక యూట్యూబర్. 2017లో అతను ఛానల్ స్టార్ట్ చేశాడు. దాదాపుగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సినిమాల రివ్యూల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇతగాడు రీసెంట్గా వైజాగ్ జగదంబ సెంటర్ జంక్షన్లో ఒక బిజినెస్ పెట్టాడు 50 లక్షలు పెట్టి. అది కాస్త దివాలా తీసింది. సో సాధారణంగా బిజినెస్ అన్నాక ప్రాఫిట్ రావడం, లాస్ రావడం అనేది కామన్. సో తెలివైన వాడు ఏం చేస్తాడు, ఆ లాస్ని ఎలా రికవర్ చేయాలని ఆలోచిస్తాడు. ఈ మైదర్ కూడా అలాగే ఆలోచించాడు. ఆలోచించగా ఒక ఐడియా తట్టింది. అదేంటంటే, కష్టపడిన వాడికి అయితే ఒక ఇల్లు, అదే అడుక్కున్న వాడికి 60 ఇల్లులు. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పొప్పుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పొప్పుంటే అమ్ము, నీ కొటపల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా. ఎస్, అదే చేశాడు. తనకి బిజినెస్లో 50 లక్షల వరకు నష్టం వచ్చిందని, దయచేసి సబ్స్క్రైబర్లందరూ తనకు హెల్ప్ చేయాలని ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియో పెట్టిన విత్ ఇన్ స్మాల్ స్పాన్ ఆఫ్ టైంలోనే అతనికి నెగిటివ్ కామెంట్స్ రావడం కానీ, అలాగే అతను చాలా మంది అమ్మనా బూతులు తిడుతూ వీడియోలు పెట్టడం జరిగింది. దెబ్బకి భయపడిపోయి ఆ వీడియో డిలీట్ చేసి ఇంకొక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో నేను చేసిన తప్పు ఏదో ఫ్రస్ట్రేషన్లో, బాధలో అలా చేశాను, సో నాకు ఎవరైతే డబ్బులు పంపించారో వాళ్ళకి మళ్ళీ తిరిగి వేసేస్తున్నానని చెప్పి ఒక వీడియో పెట్టాడు. ఆయనకి ఎంత డబ్బులు వచ్చాయో తెలుసా? 2,71,189 రూపాయలు వచ్చింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, 2,71,189 రూపాయలు ఎవరు వేశారు? బ్రదర్స్, ఒక రూపాయి ఎంత విలువైందో తెలుసా? అది లేని వాడికే తెలుస్తుంది ఆ విలువ. మనం ఒక రూపాయి ఒకరికి ఇచ్చేస్తాం, అది మళ్ళీ మనం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. ఆ రూపాయికి ఇప్పటికి కూడా ఈ క్షణానికి చాలా చాలా విలువ ఉంది. దయచేసి ఇలాంటి ఆన్లైన్లో అడుక్కున్న వాళ్ళని, స్కాములు చేసే వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకండి బ్రదర్స్, ఎంకరేజ్ చేయకండి. యూట్యూబ్ ఎంకరేజ్ చేసేది ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్ని మాత్రమే, ఇలా ఆన్లైన్లో అడుక్కునే వాళ్ళని, స్కాములు చేసే వాళ్ళని కాదు. మహిదర్, నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నా. నీకు బిజినెస్లో లాస్ వచ్చింది, ఓకే, నువ్వు జనాలు డబ్బులు అడిగో. నీకు బిజినెస్లో ప్రాఫిట్ వస్తుంది, జనాలకి ఇస్తావా?